మురళీకృష్ణ 99 టీవీ నెల్లూరు నుంచి. విశాఖ సాగర తీరంలో శ్రీ జగన్నాథ రథోత్సవ వేడుకలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. జగన్నాథుడు రోజుకొక అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నాడు. ఇక జగన్నాథ ఉత్సవాల మీద విశాఖ నుంచి మా రీజనల్ కోఆర్డినేటర్ కిరణ్ మరింత సమాచారాన్ని అందిస్తారు. జగన్నాథ స్వామి రథోత్సవాలు విశాఖ సాగర తీరంలో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. సుభద్ర బలభద్ర సమేత జగన్నాథుని ఏదైతే విశాఖపట్నం టర్నర్ సత్రంలో ఉన్నటువంటి గుడించా మందిరంలో వేంచేంపు చేసినటువంటి అర్చకులు ప్రతిరోజు కూడా ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. జగన్నాథ స్వామి రథోత్సవాల్లో భాగంగా 3వ రోజున పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటూ ఉన్నారు. ఇప్పుడు మనం ఒకసారిగా విజువల్స్ లో చూడొచ్చు. సుదూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు తరలివచ్చి ఈరోజు స్వామిని దర్శించుకుంటున్న పరిస్థితి. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా వాళ్ళు పూర్తి స్థాయిలో స్వామివారిని దర్శించుకుని తరించేలాగా అన్ని చర్యలు కూడా దేవాదాయ ధర్మాదాయ శాఖ అన్ని చర్యలు చేపట్టింది. క్యూ లైన్లో బారులు తీరినటువంటి భక్తులు స్వామివారిని దర్శించుకునే పరిస్థితి ఈరోజు మనం చూడొచ్చు. ముఖ్యంగా ఈరోజు మనం చూసుకున్నట్లయితే ఏదైతే విశాఖపట్నం జగన్నాథ స్వామి దేవాలయం ఈవో అయినటువంటి జె రాజగోపాల్ రెడ్డి మనతో ఉన్నారు. ఆయన తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఎలా ఉంది ఈరోజు 3వ రోజు స్వామివారి అలంకరణ, ఏంటి పరిస్థితి? ఓం శ్రీ జగన్నాథాయ నమః. జగన్నాథ స్వామి రథయాత్ర మహోత్సవాల్లో ఈరోజు 3వ రోజు భాగంగా భూదేవిని కాపాడిన మన వరాహ స్వామి అవతారంలో జగన్నాథుడు భక్తులందరికీ కూడా దర్శనమిస్తున్నాడు. ఉదయం 6 గంటల నుంచి కూడా క్యూ లైన్లో భక్తులు రావడం జరిగింది. సోమవారం పర్వదినం, పైగా వాతావరణం కూడా బాగా అనుకూలించడం వల్ల భక్తులు క్యూ లైన్లో బారులు తీరారండి. 10 గంటలకి ఉదయం వైభవ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నుంచి ఈఓ బండారు ప్రసాద్ గారు వచ్చి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. మధ్యాహ్నం 1000 మందికి అన్న సంతర్పణ, అలాగే సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నాడు. మనం రెగ్యులర్గా ఈ జగన్నాథ స్వామి ఉత్సవాలు, గుడించా మందిరానికి స్వామివారిని వేంచేపు చేయడం, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నారు భక్తులు? రెస్పాన్స్ అనేది ఎలా ఉంది? తర్వాత దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో సుమారుగా అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నారు. ఎలా ఉంది సార్ భక్తుల నుంచి వచ్చేటువంటి రెస్పాన్స్? ముందుగా మనం మన సైడ్ నుంచి ప్రచారం అనేది చాలా బాగా చేయడం జరిగిందండి. మనకి మీడియా వారు కానీ, అలాగే ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా వారు కానీ, అలాగే మనం ఇన్స్టాగ్రామ్ అలాగా ఇన్ఫ్లుయెన్స్ కూడా వాడి స్వామివారి విశిష్టతను తెలియచేయమని భక్తులందరికీ కూడా తెలియజేయడం జరిగింది. భక్తులందరూ కూడా నలుమూలల నుంచి, ఉత్తరాంధ్ర 3 జిల్లాల నుంచి కూడా వచ్చి స్వామివారిని దర్శించుకోవడం జరుగుతుంది. మన వైదిక కార్యక్రమాలు అవన్నీ కూడా పూరిలో ఎలా అయితే జరుగుతాయో ఇక్కడ కూడా అలానే ఉంటాయి, చెక్క విగ్రహాలు కాబట్టి భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుంటున్నారండి. ఇది ప్రస్తుతం మనం చూసుకున్నట్టు ఏదైతే ఈరోజు వరాహావతారంలో స్వామివారు 3వ రోజున జగన్నాథ స్వామి ఉత్సవాల్లో భాగంగా భక్తులకు దర్శనమిస్తుందని చెప్పి ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఒకసారిగా క్యూ లైన్ లో ఉన్నటువంటి భక్తులు స్వామివారిని జై జగన్నాథ నామస్మరణ చేసుకుంటూ ఉత్తరాంధ్ర జిల్లాల నలుమూల నుంచి కూడా ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్న పరిస్థితిని మనం ప్రత్యక్షంగా చూడొచ్చు. మరో పక్క మనం చూసుకున్నట్లయితే ఏదైతే మొక్కుబడి సాధారణంగా జగన్నాథ స్వామి ఆలయం విశాఖపట్నం పాత నగరం 1 టౌన్లో ఉన్నటువంటి అత్యంత ప్రాచీనమైనటువంటి జగన్నాథ స్వామి ఆలయానికి సంబంధించి ప్రతి ఏటా కూడా ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే ఉత్సవాల్లో భాగంగా 3వ రోజున ఈరోజు గుడించా మందిరంలో స్వామివారిని చేసి వేకువజాము నుంచి కూడా ప్రత్యేక పూజలు నిర్వహించినటువంటి అర్చకులు ఈరోజు వరాహ అవతారంలో స్వామివారిని అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తున్న పరిస్థితి. కెమెరామెన్ శంకర్ తో కుమార్, 99 టీవీ, వైజాగ్.